ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 21వ వచనం వరకు చదువుకున్నాం కదండి. వాళ్ళు మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అని యేసయ్య నీకే వందనాలు తండ్రి. నాయన ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టేసా నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నాయన తండ్రి యేసయ్య, నాయన నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచి కావాలంటును కాక ఆమేన్. యేసు నామములో అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును కాక తండ్రి ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, లేఖనాలని పరిశుద్ధాత్మ సహాయం లేకుండా చదివిన యేసయ్య యొక్క తన సొంత ప్రజలు తానే మెస్సయ్యనని చెప్పినప్పటికీ కూడా వారు యేసయ్యని నమ్మకుండా యేసయ్యని శిలువ మరణానికి అప్పగించడానికి రెడీ అయిపోయారు కదండి. యేసయ్యతో మాట్లాడిన తర్వాత యేసయ్య నీతిమంతుడని గమనించిన అన్యుడైన అధిపతి యేసయ్యని ఏ విధంగానైనా మరణం నుంచి తప్పించాలని ఆశపడ్డాడు కదండి. కానీ యేసయ్య యొక్క సొంత ప్రజలు యేసయ్యని శిలువ మరణానికి అప్పగించాలని వేసిన కేకలే గెలిచాయని ఇక్కడ మెన్షన్ చేసి ఉంది కదండి. అన్యుడైన అధిపతి అడిగిన ప్రశ్నకి వారు సమాధానాన్ని చెప్పలేక కేకలు పెడతా ఉన్నారంట కదండి. అయితే నీతిమంతుడైన యేసయ్య యొక్క రక్తాన్ని చిందించడము తనకి కానీ తన కుటుంబానికి కానీ ఎంత మాత్రం మంచిది కాదని గ్రహించిన అన్యుడైన అధిపతి ఏం చేస్తున్నాడో మనం చూద్దామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనము. పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకునుడని చెప్పెను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనిరి. అప్పుడతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను కదండి. ఈ రోజుల్లో కూడా అదే విధంగా జరుగుతుంది కదండి. నీతిమంతులైన దేవుని యొక్క సేవకుల రక్తాన్ని చిందించిన వారి యొక్క కేకలే న్యాయస్థానంలో గెలుస్తున్నాయి కదండి. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ రోజు అన్యాయమైన తీర్పు వలన శిలువ మరణానికి అప్పగింపబడిన యేసయ్య 3వ దినమున నా మరణాన్ని జయించి తిరిగి లేచారు కదండి. ఆయన మనకి న్యాయాన్ని చేకూరుస్తారు కదండి. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం నుంచి 26వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగును గాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగును గాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.